హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు రెడ్ జోన్లోకి వెళ్లనున్నాయా? నీటి కటకటకు ఇదే కారణమా? భవిష్యత్తు తరాలకు పెను ప్రమాదం తప్పదా? ఇబ్బడి ముమ్మడిగా బోర్లు వేయడమే ఇందుకు ప్రధాన కారణమా? అసలు నిపుణులు చెప్తున్న కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు రెడ్ జోన్లోకి వెళ్లాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్తో పాటు నగరం నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్, అమీర్పేట్, అంబర్పేట, గోల్కొండ లాంటి ప్రాంతాల్లో డ్రాప్ కౌంటింగ్ రోజురోజుకి పడిపోతుంది. వేయాల్సిన లోతు కంటే ఎక్కువ లోతుకు వేయడంతో గ్రౌండ్ లెవెల్ వాటర్ దారుణంగా తగ్గిపోతుంది. నగరంలో ర్యాపిడ్ నిర్మాణాల సంఖ్య పెరగడం వల్ల అనధికారిక బోర్లు, గృహ వినియోగం వల్ల 70% నీటిని దోచుకుంటున్నారు. ఫలితంగా హైదరాబాద్లో బోర్లు ఎండిపోతున్న పరిస్థితి. ఇక్కడ బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీని డినై చేయడము. అది కన్స్ట్రక్షన్ గ్రూప్ అయినా కానీ, లేకపోతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ అయినా కానీ, ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ అయినా కానీ, పర్సనల్ గ్రూప్ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ అయినా కానీ, యాక్చువల్గా ఈ యొక్క సిస్టమ్ లాసెస్ని అరికట్టకపోవడం ఒకటి. రెండోది డిమాండ్కి అనుగుణంగా వాళ్ళు సెల్ఫ్ క్రియేటివ్ వాటర్ టేబుల్ని జనరేట్ చేసుకోకపోవడం ఒక కారణం అండి. అంటే ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, లేదంటే వర్షం పడినప్పుడు కానీ ఈ యొక్క లోకల్ ఏరియాలో వాటర్ని రిటైన్ చేసుకుంటే మనకి డిమాండ్ ఎలా ఉందంటే 80 lakh పాపులేషన్కి మీకు దరిదాపుగా ఒక 100 million లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే కావాల్సి వస్తుంది. అంటే దరిదాపుగా మీరు ఒక 20 feet by 50 feet వాటర్ ట్యాంక్స్ని కనుక ఇళ్లల్లో పెట్టుకోగలిగితే, లేదు అపార్ట్మెంట్స్లో ఒక 20% ఆఫ్ ల్యాండ్ అండర్ ద సర్ఫేస్ మీరు కనుక వాటర్ రిటెన్షన్ కెపాసిటీ పెంచుకుంటే ఈ ప్రాబ్లం రాదు. బోర్ సక్కర్స్ కాదు కానీ బోర్ రిటైనర్స్గా మనం క్రియేట్ చేయమనేది నా వాదన. ఎందుకంటే ఈ యొక్క హై రైజ్డ్ బిల్డింగ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క కాంక్రీట్ బ్లాకింగ్ చేయకుండా ఈ యొక్క చిన్న సైజు ఎర్తెన్ సర్ఫేస్ తోటి కనుక వాటర్ రిటెన్షన్ పెట్టుకోగలిగితే ఒక 20% ఆఫ్ ద ల్యాండ్లో, లేదంటే వాటర్ ట్యాంక్స్ క్రియేట్ చేసుకొని పరివేస్ లేయర్ భూమి కింద పెట్టుకుంటే ఇక వాటర్ ప్రాబ్లం రాదు. ఈ యొక్క లాసెస్ని అరికట్టే వాటర్ మీటరింగ్ సిస్టమ్ అనేది జనరలైజ్ చేసుకుని పెట్టుకోవాలా. దీనికి ఒక స్పెసిఫిక్ టార్గెట్ గ్రూప్ పెట్టుకోవాలండి. నగరంలోని చార్మినార్ ప్రాంతంలో 11,610 బోర్లు ఉండగా వాటి ద్వారా 177% అధికంగా నీటిని తోడేస్తున్నారు. గోల్కొండలో 12,999, సైదాబాద్లో 19,498 బోర్ల నుంచి 130% పైగా నీటిని వినియోగిస్తున్నారు. ఆసిఫ్ నగర్లోని 24,114 బోర్ల నుండి 128%, అమీర్పేట్లో 3,249 బోర్ల ద్వారా 127% నీళ్లను లాగేస్తున్నారు. హిమాయత్ నగర్లోని 6,688 బోర్లతో 117%, ఖైరతాబాద్లో 16,506 బోర్లతో 107% నీళ్లు వినియోగిస్తున్నారు. అంబర్పేటలో 8,245 బోర్ల ద్వారా 107%, సికింద్రాబాద్లో 11,159 బోర్లతో 102% నీటిని లాగేస్తున్నారు. అధికారిక రికార్డుల ప్రకారం హైదరాబాద్ జిల్లాలో మొత్తం 2.43 లక్షల బోర్వెల్స్ ఉండగా 2.17 లక్షల అనధికారిక బోర్వెల్స్ ఉన్నట్టు సమాచారం. నీళ్ల దోపిడితో నగరం ప్రమాదంలో పడే అవకాశం ఉందని నీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. శాటిలైట్ చిత్రాల ద్వారా అక్రమార్కుల ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నిర్మాణాల్లో అనధికారికంగా బోర్లు వేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే భావితరాలకు మరింత నీళ్ల కటకట తప్పదంటున్నారు. బేసిక్గా మీకు క్విక్ బర్డ్ శాటిలైట్ డేటా ద్వారా ఎవ్రీడే యొక్క శాటిలైట్ ఇమేజరీస్ వస్తుంటాయి. ఇక బోర్ వెల్స్ అనేది ఎక్కడ జాయిన్ అవుతున్నాయి, ఎక్కడ వస్తున్నాయి, ఒక స్పెక్ట్రల్ సిగ్నేచర్ పెట్టుకొని ఏ ట్రైన్ డేటా సెట్స్ ద్వారా కనుక ట్రాక్ చేసుకుంటే న్యూ ఇంటర్వెన్షన్స్ ఆఫ్ బోర్ వెల్స్ని మనం కనుక్కోవచ్చు. రెండోది బోర్వెల్ యొక్క హైట్ కనుక ఖచ్చితంగా భూమికి లోపల ఉండే విధంగా పెట్టుకొని అవసరమైనప్పుడు క్యాపింగ్ పెట్టుకొని వాటర్ ప్లక్ ఇన్ చేసుకోండము, ప్లక్అవుట్ చేసుకోండము. లేని టైంలో పడిన వాటర్ దాంట్లోకి వెళ్ళే విధంగా ఫిల్టర్స్ పెట్టుకున్న ద్వారా చేసుకోవచ్చు. దీన్ని ఆన్లైన్ ట్రాకర్స్ కావాలా, ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ కావాలా, దానికి శాటిలైట్ బేస్డ్ అయితే ఇది షూట్ అవుతుంది నా ఉద్దేశము. ఇప్పుడు అవైలబుల్ శాటిలైట్స్ ఉన్నాయి. ఇక బోర్ అనే ఫీచర్ని ట్రైన్ డేటా ఇచ్చి శాటిలైట్ కనెక్ట్ చేస్తే
ఏ ఏరియాస్లో బోర్వెల్స్ ఉన్నాయి, ఏ ఏరియాస్లో ఎక్కువగా వేస్తున్నారు, ఏ ఏరియాస్లో ఎంత క్వాంటిటీ రిలీజ్ చేస్తున్నారు అనేది కనుక్కోవచ్చు. ఈ సమయంలో ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఏ కాల్ అపాన్, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. కరప్టివ్ లీడర్స్ కానీ కరప్టివ్ ఆఫీసర్స్కి స్వస్తి పలికే వ్యవస్థను డెవలప్ చేసుకున్నప్పుడు ఒక డిజాస్టర్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇది లిటరల్లీ మ్యాన్ మేడ్ డిజాస్టర్ మనం చూడవచ్చు. ఈ లాసెస్ని కంట్రోల్ చేయాలంటే ఆన్లైన్ మానిటరింగ్ కావాలా, అన్మ్యాన్ కమ్యూనికేషన్ కావాలా, ఒక సెన్సార్ బేస్డ్ మీటింగ్ సిస్టమ్ కావాలని నా ఉద్దేశం. ఏదేమైనా అనధికారికంగా నడిచే బోర్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నీటి నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూగర్భ జలాల మట్టం తగ్గటం కూడా ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. బోర్లు ఎండిపోతుండటంతో నగరంలో నీళ్ల కొరత తప్పదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు.